కట్నాలు తీసుకోవటంలో మగపిల్లల తండ్రులు కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు. కాలేజీలో చేరితే రేటు పెరుగుతుంది. చదువుల పేరిట కట్నాలు బాగా కన్యాదాతల నుండి గుంజుతున్నారు. పిల్లల్ని చదివించేది కట్నాల కోసమా? వారి భవిష్యత్తు కోసమా? కట్నం కట్నం కట్నం, ఎక్కడ చూసినా ఈ కట్నమే. ఎవరి నోట విన్నా ఈ కట్నమే. ఈ రోజుల్లో అభాగ్య జీవులు, అనేక కుటుంబాలు నామరూపాలు లేకుండగా నాశనమవుతున్నాయి. ఈ వరకట్నాలను నిషేధించే శక్తి ప్రభుత్వానికి లేదు. నిలువరించే శక్తి ఈ సమాజానికి లేదు. ఈ సంఘం గుడ్డిది, దీనికి కళ్ళు లేవు. ఉంటే ఈ అన్యాయాలకి అప్పుడే స్వస్తి చెప్పి ఉండేది. ఈ వరకట్నాలు మోయలేని బరువులైనా ఎందుకు తాము నాశనమవుతూ తమ పుత్రికలకు వివాహాలు చేస్తున్నారు? ఈ వరకట్నాలను నిషేధించలేని సంఘం ఈడొచ్చిన పిల్ల పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే రక్షించలేదు. దానికి చేత కాదు. పైపెచ్చు ఆ కుటుంబ వ్యక్తులపై అందరికీ అలసే. మోయాలనే బరువు, కట్నాల బరువు. ఆ బరువుతో ఎలాగో వివాహం చేసి ఎదిగిన కూతుర్ని అత్తవారింటికి పంపి అప్పుల ఊబిలో కృంగిపోతుంటే ఈ సంఘం చేయూతనిస్తుందా? ఇవ్వదు. ఇవ్వకపోగా పరిహసిస్తుంది. ఈ దారుణమైన వరకట్నాల వల్ల ఎన్నో ఇటువంటి కుటుంబాలు సర్వనాశనమైపోతున్నాయి. అయినా ఈ వ్యవస్థ మారదు. అందరూ కలిస్తే ఈ వ్యవస్థలో మార్పు రావచ్చు. కానీ కన్యాదాతలందరిలో సఖ్యత ఉండదు. పై బేరాలలో తిరిగే వ్యాపారస్తుల్లా పరులకై తిరిగే కన్యాదాతలు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అదును దొరికితే రేటు పెంచి ఈ వరులను కొంటున్నారు. అటువంటప్పుడు ఎందుకు ఈ కట్నాలు సమసిపోతాయి? పోటీలు పడి ఈ వరకట్నాలు పెంచుతున్నారు కన్యాదాతలు. అసలు తప్పంతా వరులదే అనటం పొరపాటు. ఈ కన్యాదాతలు పోటీపడి సంతలో పశువును కొంటున్నారు. ఈ వరకట్నాలు ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏ తండ్రి మాత్రం తన కుమారునికి కట్నం లేకుండగా వివాహం చేస్తాడు? అందున ఈ కన్యాదాతలు పరులలో మంచి చెడులు ఎంచకుండా కూతురుకు పెళ్లి అనేది అయితే చాలన్నట్లుగా తలుస్తున్నారు. అందుకనే దమ్మిడికి కొరగాని దరిద్రుడు కూడా వివాహం మాట ఎత్తితే ముక్కిపోయిన పళ్ళికిలిస్తూ కట్నం ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడైనా ఈ కన్యాదాతలు ధైర్యం వహించి మా పిల్లను సుఖంగా ఉంచగలవాడు అని అడగలేరు. మరి అడిగితే పెళ్లి జరగదుగా? ఇది వారి భయం. ఒక విధంగా ఈ కన్యాదాతల వల్లే ఈ వరకట్న దురాచారం మన సామాజిక వ్యవస్థలో ప్రబలంగా వేళ్లు నాటుకుపోయిన మహావృక్షంలా నిలబడింది. ఇది రూపుమాసి పోవాలంటే సామాజిక వ్యవస్థలో కొత్త మార్పు రావాలి. వేళ్లతో సహా ఈ వరకట్న పిశాచ వృక్షాన్ని పెకిలిస్తే సమాజపు పరిస్థితి తారుమారవుతుంది. ఏది ఏమైనా కన్యాశుల్కాలు పోయినట్లుగా ఈ వరకట్న దురాచారం రూపుమాసిపోవాలి. ఈ పిశాచ కబంధ హస్తాల మధ్య నలిగి చచ్చిపోతున్న అమాయకులు, అభాగ్య జీవులు రక్షించబడాలి. సర్వనాశనమవుతున్న కుటుంబాలు బ్రతికి బయటపడాలి. కూలిపోతున్న మధ్యతరగతి కుటీరాలు నిలబడాలి. ఈ వరకట్నాలు ఒక్క మధ్యతరగతి వారినే బాధించటం లేదు. సమాజంలో అన్ని తరగతుల వారు ఈ కట్నాల బెడదను ఎదిరించలేకున్నారు. మీదు మిక్కిలి వారి వరకట్న పిశాచానికి బలైపోతున్నారు. ఈ వరకట్న దురాచారం రూపుమాసిపోవాలంటే నేటి యువకుల విధి ఎంతైనా ఉంది. ఈ యువకులే సామాజిక సత్సాంప్రదాయ అభివృద్ధికి, సమాజాభివృద్ధికి నిరోధక శక్తులని ఎదిరించటానికి కలిసికట్టుగా పనిచేయాలి. ప్రతి యువకుడి వరకట్నం ఓ దురాచారంగా భావించాలి. అప్పుడే వారి ప్రయత్నంలో విజయం సాధించుకోగలుగుతారు. ఎందుకు ఈ వరకట్నాలు తీసుకోవటం? ప్రతి యువకుడు వివాహానికి ముందంజ వేయినప్పుడు తనకి ముఖ్యమైనది భార్య లేక ఆమె వల్ల వచ్చే కట్నమా? ఈ రెంటి విభిన్న విషయాల మీద ఆలోచించాలి. వివాహం చేసుకునేది సహధర్మచారిణి కోసం. ఇహంలోనూ పరమార్థాన్ని ఆశించి వివాహం చేసుకోవాలి అన్నారు. భార్యను తెచ్చుకుంటూ కన్యాదాత నుండి వరకట్నం తనకు లాంఛనమా? లేక తాను భార్యకు అమ్ముడుపోయేందుకు ప్రతిఫలంగా తన తండ్రి తీసుకునే శుల్కమా? లేకపోతే భార్యగానో యువతిని కట్టుకొని ఆమె పోషణ బాధ్యతను స్వీకరించినందుకు ఖర్చుగా ఆమె తండ్రి దగ్గర నుండి తీసుకున్న భరణమా? ఎందుకు ఈ వరకట్నం? కాకపోతే తాను చదువుకున్నందుకు, అప్పు చేసినందుకు భార్య తండ్రి నుండి యాచించటమా? తన తల్లిదండ్రులు మగ శిశువుగా తనని కన్నందుకు ఈ కట్నంతో వాళ్ల నోళ్లు కొట్టి వీళ్ల రుణ విముక్తి పొందటమా? ఎందుకు ఈ వరకట్నం తీసుకోవటం? కన్యాదాత అవసరాన్ని గుర్తించి వరదాతల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఈ రూపేణ మెచ్చతగింది కాదు. నిజం ఆలోచిస్తే ఈ కన్యాదాతకే ఈ వరదాతలు ఎంతో కొంత ధనమిచ్చుకోవాలి. కొన్న వస్తువును ధనమిచ్చి తెచ్చుకున్నట్లుగా వరులను అంగడిలో ఆకుకూరల కొన్నవాళ్లు తీసుకోలేకపోతున్నారు. పైపెచ్చు తమ పుత్రికలను అత్తవారిళ్లకి పంపుతున్నారు. ఈ పరిస్థితి ఆలోచిస్తే వరదాతలలో కోడళ్లను తెచ్చుకున్నందుకు ప్రతిఫలంగా కన్యాదాతలకు ముట్టజెప్పుకోవాలి.
ఈ విధంగా మళ్ళీ కన్యాశుల్కాలు ప్రవేశపెట్టబడటము మంచిది. కాకపోగా వధువుల వ్యక్తిత్వాలకు మంచిది కాదు. భార్య కోసం వివాహం చేసుకుంటున్న ఈ తరం యువకులకి వరకట్నాలను రూపుమాప వీలగును. భావి జీవితానికి మామగారిచ్చే వరకట్నం ఏ పాటిది అయినా ఆ కట్నం నిజంగా సంతోషంగా ఇచ్చునా? లోపల ఏడుస్తూ కూతురు పెళ్లికై ఇస్తున్నాడు గాని అల్లుడు అన్న మమకారంతో సంతోషంతో ఇచ్చే కానుక మాత్రం కాదు. పెళ్లి జరిగిన 3వ రోజే ఆ ఇచ్చే కట్నం ఎటు అయిపోతుంది. ఒకరిని దుఃఖింపజేసి ఈ కట్నాలు పొందటం దేనికి? వ్యక్తిత్వం ఉంటే తాను సంపాదించగలడు. పిల్లనివ్వబోబు మామ కట్నరూపేణా ఇస్తానన్నా పుచ్చుకోడు. ఈ కట్నాల విషయంలో నేటి యువకుల పాత్ర ఎంతో ఉంది. పెద్దలను ఎదిరించిన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటానికి ఈ వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి అన్న దృఢ నిశ్చయంతో ముందంజ వేయాలి. కన్యాదాతలను చిన్నచూపు చూసే ఈ సామాజిక వ్యవస్థను మార్చటానికి నేటి యువకులు కంకణం కట్టుకోవాలి. జీవితానికి కావలసింది భార్య. అమర సుఖాలను జీవిత పరమార్థానికి కావలసింది భార్య గాని భార్య తెచ్చే కట్నం కాదు. అవకాశం వచ్చిందని కట్నాల రేట్లు పెంచే తల్లిదండ్రుల్ని ఎదిరించాలి. కట్నాలు ఇచ్చుకోలేక కూలిపోతున్న కుటుంబాలను నిలబెట్టడానికి సహాయపడాల్సింది ఈ యువకులే. ఈ వరకట్న దురాచారాన్ని రూపుమాపటానికి నేటి యువకులే ముందంజ వెయ్యాలి. సంఘాన్ని సంస్కరించాలి. విజ్ఞానంతో విలయతాండవం చేస్తున్న ఈ సామాజిక దుర్వర్తిని మార్చటానికి ప్రయత్నించాలి గాని విజ్ఞానం పెరిగిందని కట్నాలు ఎక్కువగా కన్యాదాతల నుంచి పొందటానికి యత్నించరాదు. వివేకవంతులైన యువకులు కళ్ళు తెరిచి సమాజంలో ఏర్పడిన చీకటులను పారద్రోలాలి. ఈ దారుణ వరకట్న పిశాచాన్ని మన సమాజ వ్యవస్థ నుండి తీసి నామరూపాలు లేకుండగా నాశనం చేయాలి. పెద్దలను ఎదిరించాలి. సంస్కార హృదయాలతో సంకుచిత స్వభావాలతో ఉన్న ఈ పెద్దల మనస్తత్వాలు మార్చాలి. కొడుకును కన్న తల్లి గొప్పేమిటి? రోజులు మారుతున్నాయి. విజ్ఞానం వృద్ధి చెందుతోంది. ఇన్నాళ్ళు చల్లదనాన్ని కురిపించి ఆకాశ వీధిలో వేలాడుతున్న ముత్యాల ప్రోలైన చంద్రుడు అతి దూరుడని, చంద్రుడిని చేరుకోలేమనే అభిప్రాయాలు పోయాయి. విజ్ఞాన శాస్త్రంతో మానవుడు ఎంత దూరాన్నైనా గ్రహాలను సైతం చేరుకుంటున్నాడు. విజ్ఞాన శాస్త్రంతో మానవుడు ఎన్నో ఘనకార్యాలను సాధించాడు. సమాజంలో ఎంత ఉన్నతి ఉన్నా ఈ వరకట్న దురాచారం మాత్రం పోవడం లేదు. ఆస్తులు ఉన్న కన్యాదాతల నుండి కట్నాలను తీసుకుంటున్నారు. వరుడు సంపాదనలో ఉన్న ఈ వరకట్నాలు తప్పటం లేదు. ఏమీ లేనివాడు సైతం పెళ్ళి అంటే కట్నాలపై తన మోజు తెలుపుతున్నాడు. ఎందుకు ఈ కట్నాలు? ఒక పక్క మనం ఎంత విజ్ఞానపరంగా ముందంజ వేస్తున్నాం. అటువంటప్పుడు ఈ దురాచారాన్ని మనతో ముందుకు తీసుకువెళ్ళటం. పురుషునితో సమానంగా స్త్రీ కూడా నేడు చదువు సంపాదనలో ముందంజ వేసింది. అయినా ఈ వరకట్నం తప్పటం లేదు. ఈ దురాచారం పోవాలంటే యువతరం ఒకటి కావాలి. కరుడుగట్టిన హృదయాలను విజ్ఞానంతో సంస్కరించాలి. ప్రతి పురుషుడు స్త్రీ కూడా తనతో సమానమైందని యోచించాలి. ఈ దురాచార వ్యవస్థ పోవాలంటే స్త్రీల బాధ్యత కూడా లేకపోలేదు. యువకుల కన్నా ఒక్కొక్కప్పుడు మించే బాధ్యత వీళ్లకుంది. ప్రస్తుత పరిస్థితులలో స్త్రీ విద్యాభివృద్ధికి అనేక మార్గాలున్నాయి. స్త్రీలు కూడా పురుషునితో సమానంగా విద్యని అభ్యసించటమే కాదు, అన్ని రంగాలలోనూ పురుషునితో సమానంగా ముందంజ వేస్తున్నారు. ప్రతి స్త్రీకైనా పురుషుడికైనా వివాహమనే మధుర గడియలపై మనస్సు లగ్నమవ్వచ్చు. విద్యాధికురాలైన స్త్రీ అయి కూడా తనకు కాబోయే భర్తను వరకట్న రూపేణ భరణాన్ని ఇస్తూ తన తండ్రి నలిగిపోతుంటే చేతులు మారటం సమంజసమైన విషయం కాదు. ఒక పురుషునికి భార్య ఎంత అవసరమో స్త్రీకి భర్త అవసరం కూడా అంతే ఉంది. అసలు స్త్రీ తలుచుకుంటే నిగ్రహ శక్తిలో పురుషుణ్ణి మించగలదు. తల్లిదండ్రులు తనని వివాహానికై విచారిస్తే ఆ స్త్రీ తన మనస్సును చదువునందు లగ్నం చేయటమే కాక తల్లిదండ్రుల్ని ఒప్పించి ఈ వరకట్నముల ద్వారా వివాహాలు జరగకుండా ఉండుటకు యత్నింపవీలగును. ఇచ్చే దాతే లేని ఎడల పుచ్చుకునేవాడుండడు. ముష్టి పడవేయువారు లేకపోతే ముష్టి ఎత్తుకునేవాళ్ళు ఎక్కడుంటారు? యువతులందరూ వివాహాల కంటే చదివే ముఖ్యమని మనస్సులని చదువులపై మళ్లిస్తే కొంతవరకు కట్నాల స్థాయి తగ్గుతుంది. కన్యలందరూ వివాహానికి విముఖత చూపి శీలభ్రష్టలు కాకుండా చేతికందుతున్న అవకాశాలతో పురోభివృద్ధికి వస్తుంటే పురుషులే ఈర్ష్య చెంది వివాహాలతో స్త్రీ అభ్యుదయాలను వారి ఉన్నతిని అరికట్టారు. ప్రతి యువతి నిర్భయంగా నిశ్చలమగు మనస్తత్వంతో ఈ వరకట్న నిషేధానికి కంకణం కట్టుకోవాలి. పరులు కట్నాలు తిరస్కరించేంత వరకు తమ వివాహాలను వాయిదా వేయాలి. స్త్రీలపై గౌరవం, ఈ కట్నాలపై విముఖత పురుషులలో కలిగేంత వరకు స్త్రీలు బ్రహ్మచారిణులవ్వాలి. సంస్కార హృదయులతో వివాహానికి అంగీకరించి ఈ దురన్యాయాన్ని రూపుమాపాలి. చదువుకున్న భార్యను తెచ్చుకుంటే
ఆ అదే తమకు కట్నంగా భావించే యువతరం సృష్టించబడాలి. కట్నం కన్నా ముఖ్యం భార్య అన్న తలంపు కలిగేంత వరకు కన్యలు బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. భర్త లేనంత మాత్రాన కన్యకు బ్రతుకులేదా? చదువుతో సంపాదన లభిస్తుంది. అటువంటప్పుడు కట్నాలు పోసి వ్యక్తిత్వం సంస్కారం లేని పురుషుణ్ణి భర్తగా తెచ్చుకోవడం కన్నా బ్రహ్మచారిణిగా ఉండటమే మంచిదనుకోవాలి. భార్యగా తాము వెళ్ళి ఎంతగా ఉపకరిస్తామో అన్న యోచన వాళ్లకు కలగాలి. కట్నాలు పోసి తమను అత్తింటికి పంపేది చాకిరీ చేసి పని మనిషిగానా అన్న తలంపు రావాలి. స్వశక్తి మీద నిలబడి సమాజంలో వెలుగును ప్రసరించాలి. కన్యలందరూ ఒకటైతే కన్యాదాతలందరూ కట్నాలు పోసి తమ పుత్రికలకు వివాహం చేయటం కన్నా వారికి చదువు చెప్పించడం వలన ఆర్థికంగా వాళ్ల కుటుంబాలు కూడా బాగుపడతాయన్న అభిప్రాయం కలిగినప్పుడు ఈ అవకాశాన్ని చూసే వరులు వరదాతల చూపుల కిందికి ప్రసరించవు. ఆడపిల్ల సంపాదనని అనుభవించడం ఇష్టం లేకపోతే ఆమె సంపాదనని ఆమె క్రిందే ఉంచుకోవచ్చు అన్న అభిప్రాయంతో ఈ కట్నాలకు తలవంచకుండగా కన్యాదాతలు పూర్వాభివృద్ధి కోసం, వరదాతల నిరంకుశత్వం రూపుమాసిపోవటం కోసం తమకున్న అవకాశాలు వినియోగించుకొని యువతులు తమ వివాహాలను వాయిదా వేయటమే కాకుండా విద్యలోనూ మరే ఇతర రంగంలోనైనా పురుషుల్ని అధిగమించి యువకుల మనస్తత్వాలను తమ విజ్ఞానంతో సంస్కరించి వరకట్నాలు దురాచారం రూపుమాసిపోయే వరకు పాటుపడాలి. కానీ ఈడొచ్చిన పిల్ల బజార్ను నడవటమేమిటి? ఈ పరిస్థితుల్లో చాలా కష్టమైపోయింది. అక్షరం రాని జులాయి వెధవలు చదువుకుని తమకంటే విజ్ఞానంగా ఉన్న యువతులను అల్లరి చేస్తున్నారు. ఇటువంటి రోమియోలను సమాజం, ప్రభుత్వం కూడా అదుపులో పెట్టలేకపోవచ్చున్నది. ఆడదంటే అందరికీ అలుసే. అందులో ఒంటరిగా ఆడది పోతుంటే చిన్న కుర్రవాడు కూడా ఊరుకోడు. అటు సమాజ వ్యవస్థ, పరిపాలన గల ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్త్రీలు వరకట్నాలను రూపుమాపటానికి, వివాహాలను వ్యతిరేకించి చదువులకై, ఉద్యోగాలకై వీధులలో వెడుతుంటే అదుపు ఆజ్ఞ లేని ఈ పురుషాదములకు అదుపునందుంచినప్పుడే స్త్రీలు ఈ బాధ్యత క్షేమకరంగా నిర్వహిస్తారు. అప్పుడే ఈ వరకట్న దురాచారం పోతుంది. కానీ కన్యాదాతలు, కన్యలు ఒక్కటైనంత మాత్రాన కట్నాల పిశాచం నాశనం అవటానికి బదులు సమాజం కలుషితమవుతుంది. ప్రభుత్వం ఇందులో చేయూతనివ్వనిచో చదువుకున్న పురుషులు కూడా స్త్రీని గౌరవించలేని దుర్దశ మన సమాజాన్ని పట్టుకుంటుంది. ఆడపిల్ల పుట్టడమే ఈ రోజుల్లో మహాపాతకంగా ఉంది. తల్లిదండ్రులకి ఏ మాట పొరపాటు లేకుండా నా పిల్లను పెంచడం కష్టంగా ఉంది. రౌడీ విధవులు ఎక్కువయ్యారు. రోమియోల సంగతి చెప్పనక్కర్లేదు. ఆడపిల్లను చూస్తే చాలు అనుభవించే వరకు వెంటపడి తిరుగుతారు. కోడి పిల్లను గద్దె నుండి రక్షింపటానికి పడ్డ అవస్థ ఈ రోజుల్లో ఆడపిల్లని అత్తవారింటికి పంపేంత వరకు ప్రతి తండ్రి పడుతున్నాడు. సమాజం కానీ ప్రభుత్వం కానీ ఇటువంటి రోజుల్లో ఈ మగాళ్లను సంస్కరించలేకపోతోంది. అందుకనే పరువు కోసం, ప్రతిష్ట కోసం వరకట్నాలు, వెన్నులు విరగబోస్తున్న, తలలు బాదుతున్న శరీరాన్ని ఆ పిశాచానికి అప్పచెప్పి పుత్రికల భారాన్ని తీర్చుకుంటున్నారు. వాళ్ళు అలా బాధపడుతుంటే ఈ వరదాతల అవకాశం వచ్చిందని వరకట్నాలు సమయాన్ని బట్టి పుచ్చుకుంటున్నారు. ఈ వరకట్నం పెంచడంలో ప్రభుత్వానికి, కన్య వరదాతలకు బాధ్యత ఉంది. దీన్ని రూపుమాపాలంటే యువతరంతో పాటు ప్రభుత్వం కూడా పాత్ర వహించాలి. ముఖ్యంగా కన్యలు తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి. అయినా అబలలు వారి వల్లేమవుతుంది? ఈ దురాచారం సమసిపోవటానికి యువకులే సమర్థులు. వారు తలుచుకుంటే ప్రభుత్వం యంత్రాంగాన్నే మార్చగలరు. వారికి ఎదురు లేదు. ఎవరికి వారే నేనొక్కడినే ఏం చేయగలను అని అనుకోవడం కంటే, నేను చేస్తే నన్ను చూసి నన్ను అనుసరించే వారుంటారు అన్న అభిప్రాయంతో ఈ వరకట్నాల నిషేధానికి ముందంజ వెయ్యాలి. కన్యాదాత అశ్రూరం తుడిచి మనసు ఆనందించేటట్లు చెయ్యాలి. ఈ వరకట్నాల వల్ల కూలిపోతున్న గృహాలను నిలబెట్టాలి. నవ సమాజ నిర్మాణానికి ప్రతివారి చేయూత కావాలి. దురాచారాన్ని పారద్రోలి మంచిని ప్రతిష్ఠించటానికి ఒక్కొక్కరుగా అందరూ కలిసి పనిచెయ్యాలి. అందుకై తాని యజ్ఞంలో సమిధై ముందంజ వేస్తాను. సమాజానికి, ఒక కుటుంబానికి తాను పరునిగా చేయగల సహాయం ఇదే. ఒక పక్క నుండి భారంగా కదిలాడు. మరో పక్కకి గోపీనాథ్. గుంటూరు వెళ్ళేటప్పటికి సాయంత్రం 4 అయింది. మధ్యాహ్నం సెలవులతో సరిపోతున్నందుకు గోపీనాథ్కి సంతోషంగా ఉంది. సీతమ్మ ఇష్టప్రకారమే టాక్సీలోనే వచ్చాడు. ముందు మర్యాదగానే జరిగింది. పిల్లను చూసే తతంగం కూడా అయిపోయింది. తర్వాత కట్నాల విషయం మధ్యవర్తి ద్వారా చెప్పించింది సీతారామమ్మ. గోపీనాథ్కి మాత్రం ఈ కట్నాల సంభాషణ ఇష్టంగా లేదు. పిల్ల కూడా బాగుండలేదు. గోపీనాథ్కి శివశాస్త్రి మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. జయంతిని కూడా చూడాలనిపించింది. ఎట్లాగో అక్కడ ఉన్న 4 క్షణాలు ఇబ్బందిగానే గడిపాడు. ఎలాగైతేనే
మళ్ళీ విజయవాడ వచ్చారు. పిల్ల నచ్చినట్లుగా చెప్పింది సీతారామమ్మ. సోమనాథ శాస్త్రిని కట్నం విషయంలో మరీ పురమాయించొచ్చింది. విజయవాడ వచ్చిన 4 రోజుల తర్వాత శివశంకర శాస్త్రి మళ్ళా రామనాథ శాస్త్రి ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం విషయమై వచ్చాడు. సీతారామమ్మకు మాత్రం అసలు పిల్లను కూడా చూడ్డానికి వెళ్ళనే లేదు. ఈ విషయంలో గోపీనాథ్ పట్టుబట్టాడు. పిల్లను చూడటంలోనూ అందులో అక్కడే కదా ఉంది, అటువంటప్పుడు ఏ ఖర్చు అవ్వదు అని తల్లిని పెళ్లి చూపులకు ఒప్పించాడు గోపీనాథ్. శివశంకర శాస్త్రి మంచి రోజు చూసి గోపీనాథ్తోనూ రామనాథ శాస్త్రి సీతారామమ్మలతో పెళ్లి చూపుల నిమిత్తంగా వెంకటేశ్వర్లు ఇంటికొచ్చాడు. సవతి తల్లిని ఏ విధంగా చూసి ఉండటంతో జయంతిని ఊహామాత్రంగా ఊహించాడు గోపీనాథ్. జయంతిని తీసుకొచ్చి పెళ్లివారి ముందు కూర్చోబెట్టారు. క్రీగంట గోపీనాథ్ని ఒక్క క్షణం పరిశీలించింది జయంతి. స్మృతి పదంలో గత సంఘటనలు ఒక్కసారిగా కళ్ళ ముందు నిలిచి మాయమైంది. గోపీనాథ్ ఆధునిక పెళ్లి కొడుకుల వధువుపై ప్రశ్నల వర్షం కురిపించలేదు. సీతారామమ్మ ఈ సంబంధంపై అయిష్టతను ముందుగానే ప్రకటించింది. గోపీనాథ్ మాత్రం జయంతి తనకు తగిన వధువుని నిర్ణయించుకున్నాడు. శివశంకర మామయ్య చెప్పినట్లు కట్నం లేకపోయినా తల్లిదండ్రుల ఇష్టాన్ని వ్యతిరేకించైనా జయంతినే వివాహమాడాలన్న నిశ్చిత అభిప్రాయానికి వచ్చాడు. సీతారామమ్మకు కట్నాలు తక్కువ గిట్టుబాటని ముందుగానే శివశంకర శాస్త్రి చెప్పటం వలన జయంతి ఆమె కంటికి నచ్చలేదు. రామనాథ శాస్త్రికి మాత్రం గుంటూరు పిల్ల కన్నా జయంతే మెరుగనిపించింది. ఇంకా ఇంటికి బయలుదేరేటప్పుడు పిల్ల నచ్చటం విషయం రామనాథ శాస్త్రిని అడిగారు శివశంకర శాస్త్రి. ఇబ్బందిగానే చూసి చూడనట్లు సీతారామమ్మను చూశారు. కళ్ళతోనే కర్తవ్యాన్ని బోధించింది సీతారామమ్మ. తరువాత తెలియజేస్తామంటూ బయటికి నడిచారు. సంబంధం కుదరదు అనుకున్న నిర్ణయానికి వచ్చారు వెంకటేశ్వర్లు. శని విరగడ కాదు అనుకుంది కాత్యాయిని. శివశంకర శాస్త్రి గోపీనాథ్ని కదిలించాడు. రహస్యంగానే మా ఇంటికి రా, అన్ని సంగతులు తేల్చుకుందాం అన్నాడు. జయంతి తనకు నచ్చినట్లు చెప్పటానికి కొంచెం వెనుకంజ వేశాడు గోపీనాథ్. వచ్చిన పెళ్లివారు వెళ్ళిపోయారు. శంకరం తప్పకుండా ఖాయమవుతుందన్నావు అన్నాడు వెంకటేశ్వర్లు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది, అబ్బాయిని నేను ఒప్పిస్తాను అన్నాడు ధైర్యంతో శంకరం. అంతా మీ మీదే భారం అన్నయ్య గారు అంది కాత్యాయిని. మీరా భారం నాకు వదిలినా వదలకపోయినా జయంతి భారం ఎప్పుడో మీద వేసుకున్నాను అన్నాడు శంకర శాస్త్రి. సీతారామమ్మ ఇంటికొచ్చి వ్యవహారం చక్కబరుచుకోవాలని శివశంకర శాస్త్రి సూర్యారావుపేట వచ్చాడు. తన రాక కోసమే గోపీనాథ్ ఎదురుచూస్తున్నట్లుంది. శంకర శాస్త్రి వెళ్ళగానే ఆనందంగా లోపలికి ఆహ్వానించాడు రామనాథ శాస్త్రి. సీతారామమ్మలు ఏవో విషయాలపై తర్జన భర్జనలో మునిగున్నారు. ఏరా పిల్ల విషయం, నువ్వు చెప్పినట్లు పిల్ల బాగుంది మామయ్య. గుంటూరు పిల్ల కంటే నాకు ఈ అమ్మాయే నచ్చింది. కట్నాల సంగతిలో నువ్వు చెప్పిన విషయాలపై ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. కట్నాల ప్రమేయం లేకుండా నచ్చిన పిల్లను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను మామయ్య. అసలు ఈ అమ్మాయిని గురించి నువ్వు ఇంత నమ్మకంగా చెప్పిన తర్వాత గుంటూరు కూడా వెళ్ళాలనిపించలేదు. కానీ అమ్మ బలవంతం మీద గుంటూరు వెళ్ళక తప్పలేదు. అమ్మకి ఎలాగైనా ఈ సంబంధం ఇష్టం లేదు. గుంటూరు వాళ్ళు కట్నం ఎక్కువ ఇస్తారని మోజుగా ఉంది. నువ్వు చెప్పినట్లుగా అమ్మకు కోడలు కన్నా కోడలు తెచ్చే కట్నం మీద ప్రీతిగా ఉంది. మరి నువ్వు అమ్మా నాన్నల్ని ఒప్పించాలి అన్నాడు గోపీనాథ్. జయంతి అదృష్టవంతురాలనుకున్నాడు శంకర శాస్త్రి. నేను ఒప్పించడం ఏముంది, పెళ్లి చేసుకునేవాడివి నువ్వు. నీకు నచ్చిన పిల్లను పెళ్ళాడు. నువ్వే ఆ విషయం మీ అమ్మకు చెప్పు, నేను ఎలాగూ ఉంటాను అని బావగారు అంటూ రామనాథ శాస్త్రిని పిలిచాడు శంకర శాస్త్రి. రామనాథ శాస్త్రితో సీతారామం కూడా బయటకొచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి రామనాథ శాస్త్రి అడిగాడు. ఇప్పుడే శంకరం సమాధానమిచ్చాడు. సోమనాథన్నయ్య మధ్యాహ్నం వచ్చాడు, వాళ్ళు 7,000 ఇస్తామన్నారు అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది సీతారామమ్మ. 8,000 తీసుకొస్తాడు శంకరం అన్నాడు పగలబడి నవ్వుతూ రామనాథ శాస్త్రి. 5,000 కంటే ఎక్కువ ఇవ్వరు అన్నాడు శంకర శాస్త్రి. అయితే ఆ పిల్లను మా వాడికి చేసుకోను. అయిన పిల్ల కూడా నాకు బాగుండలేదు, మా వాడికి నచ్చలేదు. సలక్షణంగా గుంటూరు పిల్ల మాకు బాగుంది అంది వెంటనే సీతారామమ్మ. తల్లి సమాధానం బాగుండలేదు గోపీనాథ్కి. నీ నిర్ణయం ఏమిటి గోపిని ప్రశ్నించాడు శంకరం. వాడిదో నిర్ణయం మాదో నిర్ణయం ఉంటుందా అంది సీతారామమ్మ. వివాహం చేసుకునేది వాడు కదా, ఆ పని మాది. మా మధ్య విరోధం కలిగించుదామనుకున్నావా అంది కోపంగానే సీతారామమ్మ. ఇంక గోపీనాథ్ కల్పించుకున్నాడు. మామయ్య అన్నట్లు నా వివాహంలో నా ఇష్ట ప్రకారం జరగటం మంచిది కదా అన్నాడు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవ్వరేమీ చెయ్యరు. పిల్లల క్షేమాలే కదా తల్లిదండ్రులు కోరేది అంది లయగా సీతారామమ్మ. అయితే నాకు శంకరం మామయ్య చెప్పిన పిల్లే బాగుంది అన్నాడు వెంటనే గోపీనాథ్. కట్నం చాలా తక్కువ అంది సీతారామమ్మ. పెళ్లి చేసుకునేది నేను, జీవితాంతం సంసారం చేయాల్సింది నేను. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట అని నీకు తెలియదా అమ్మా? అటువంటిది ఇష్టం లేకపోయినా కట్నం కోసం నా జీవితాన్ని బలి చేయమంటావా?
మీ నాన్న సంపాదనంతా నీకు పోశాం. ఈ ఇంటికి జ్యేష్ఠుడవు. మీ నాన్నకిప్పుడు సంపాదన ఏమాత్రం లేదు. ఈ సంసార బాధ్యత నీ మీదుంది. 2 ఆడపిల్లలు పెళ్లి చేయాలి. వెనక ఆస్తులు లేవు. కట్నాలు వచ్చినంత వరకు రాబట్టాలి. లేకపోతే మన ఆర్థిక పరిస్థితి చక్కబడదు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు? మీ సుఖాల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం నా జీవితాన్ని నరకం చేసుకోనా? పెద్దవాడినిగా పుట్టినందుక ఈ శిక్ష? నా పెళ్లితో ఈ కుటుంబం గట్టెక్కుతుందనుకోవడం వెర్రితనం. అలా ఊహించి జీవితంలో ఒక్కసారి ఏర్పడే ఈ పెళ్లిలో నాకు అన్యాయం జరగటం నేను సహించను. ఇంతవరకు నా జీవితాన్ని, సంపాదనను ఈ కుటుంబానికి ధారపోశాను. పెళ్ళైనా ఇదే విధంగా నా సంపాదనంతా ఈ కుటుంబ శ్రేయస్సుకే వినియోగిస్తాను. కష్టించి చెల్లెళ్ల పెళ్ళిళ్ళు చేస్తాను. కానీ ఇష్టం లేని పిల్లను చేసుకుని కట్నానికి ఆశపడి నా జీవితాన్ని నరకం చేసుకోలేనమ్మా అన్నాడు గోపి. గుంటూరు పిల్లకేం లోపం అంది సీతారామమ్మ. ఆ పిల్లను నువ్వు సరిగ్గా చూసావా? గోపీనాథ్ అడిగాడు. అయితే నీకెలాగుంది? బాగుంది. అబద్ధం. అయితే నువ్వు అసలు ఆ పిల్లని చూడలేదు. సోమనాథం మామయ్య నీ చెవిలో నూరుతున్న కట్నాల మంత్రం మత్తులో ఉన్నావు. ఆ అమ్మాయికి మెల్ల ఉంది అన్నాడు కోపంగా గోపీనాథ్. ఆడదానికి మెల్ల ఉంటే మంచిది. అది శాస్త్రం, కానీ నిజానికి ఏమీ బాగుండదు. మెల్లే కాదు, ఆ పిల్ల రంగసలు ఏమీ బాగుండలేదు. ఆమెలో లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. కట్నాలకు ఆశించి మన కుటుంబ ఆర్థిక స్థితిని ఆలోచించి ఆ అందవికారిని చేసుకోలేను. పెళ్లి చేసుకోకుండా ఉంటాను, కానీ ఇష్టం లేని యువతిని కట్టుకోను. ఇల్లు ఇరకటం, ఆలి మరకటం. ఎంత బాగా శాస్త్రాలు వల్లిస్తున్నావమ్మా. అమ్మవయ్యుండి కన్నకొడుకు జీవితం మీ కట్నాలాశతో నరకం చేయాలనుకుంటున్నారా? సంసారపక్షంగా పిల్ల బాగానే ఉంటుంది. సంసారపక్షం అంటే ఏమిటి? కళ్ళు మూసుకుని కాపురం చేయటానికి పనికొస్తుందనా? మీరెన్నైనా చెప్పండమ్మా, నేను జయంతిని చేసుకుంటాను. కోడల్ని తీసుకురావాల్సింది కట్నాలు కాదమ్మా, మనింటికి గుణాల ప్రోదై రావాలి. కోడలు నలుపైతే కులమంతా నలుపని తెలియదా? శంకరం చెప్పింది తలకు బాగా పట్టింది అన్నాడు రామనాథ శాస్త్రి. ఇన్నాళ్ళు మీకెదురాడి ఎరుగను, కానీ నా జీవిత సమస్య ఈ వివాహం. ఇందులో కూడా మీ ఇష్టప్రకారమే జరగాలని వాంఛించాను. కానీ మీరు స్వార్థపరులై కక్కిన కూడు కాసపడి ఆ సోమనాథం మాటలు నమ్మి నా జీవితాన్ని బలి చెయ్యాలనుకున్నారు. అందుకు వ్యతిరేకించినందుకు శంకరం మామయ్య మీద పట్టం మంచిది కాదు. మీ బిడ్డపైన మీకు సర్వాధికారం ఉంది. అంత మాత్రం చేత మీరు నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండగా మీ ఇష్టాల ప్రకారం నిర్ణయాలు గైకొనడం నేను సహించలేను. మిమ్మల్ని తల్లిదండ్రులని పూజిస్తాను. మీ పాదాలు కడిగి నెత్తిన చల్లుకుంటాను. నేను వివాహం చేసుకోవటం మీకు ఇష్టం లేకపోతే ఇలాగే ఉండిపోతాను, కానీ నాకు ఇష్టం లేని పిల్లను చేసుకోను. నాకు హృదయం ఉంది, కోరికలున్నాయి. నా వివాహంలో కూడా నాకు స్వేచ్ఛ, స్వాతంత్రం లేనందుకు విచారిస్తున్నాను. కట్నాల కోసం తల్లిదండ్రులు కట్టిన పిల్లతో ఇష్టం లేకుండా కాపురం చెయ్యలేను. మీకు ఇష్టమైతే జయంతిని చేసుకుంటాను. మీ అంగీకారం ఉంటేనే ఆ పిల్లని చేసుకుంటానంటూ లోపలికి వెళ్ళిపోయాడు గోపీనాథ్. ఏమిటండి ఇలా తయారయ్యాడు అంది షాక్ నుండి తేరుకుని సీతారామమ్మ. భావి జీవితంపై మధుర స్వప్నాలు కనే వయస్సు. ఈ రోజుల్లో వచ్చిన పిల్లతో వివాహానికి అంగీకరిస్తాడు, కానీ కట్నాలకై మనసు మభ్యపెట్టుకోలేరు నేటి యువకులు అన్నాడు శంకరం. ఇదంతా నీచలవే. కాదు, తల్లిదండ్రులకైతే కట్నాలపై మోజు, పిల్లలకి అందచందాలపై మోజు. ఈ రెండు మీ ఇంట్లో ఉన్నాయి. కొడుకు సుఖం కోరుకుంటారు కొందరు, కట్నాలే ముఖ్యమనుకుంటారు మరికొందరు. అయినా వాళ్ళు 5,000 ఇస్తారుగా అన్నాడు శివశంకరం. 10,000 ఇచ్చినా నేను చస్తే ఒప్పుకోను అంది కోపంతో సీతారామమ్మ. అలా అనకు సీత. అబ్బాయి పట్టు చూస్తే విడిచెట్టు లేడు. ఏం చేద్దాం? వాడి ధోరణి చూస్తుంటే మనకు చెప్పకుండా చేసుకోవచ్చు. అప్పుడు ఈ కట్నం కూడా ఉండదు. ఇంకా మన యందు గౌరవం ఉంచి మన అంగీకారం కావాలన్నాడు. పెద్దవాళ్లంగా మన గౌరవం నిలబెట్టుకోవాలి అన్నాడు రామనాథ శాస్త్రి. ప్లాన్ అంతా నాశనమైందన్న ఉక్రోషం ఉన్నా సరే, మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి. పెద్దవాడు ఏదో అనుకున్నాడు, మెత్తగా ఎదురు తిరిగాడు అంది సీతారామమ్మ. శంకరం శాస్త్రి మౌనంగా కూర్చున్నాడు. మరి ఏం చెప్పమంటావు అన్నాడు రామనాథ శాస్త్రి. వాడిలాగా మీరును ఇష్టం, మీ ఇష్టం అంటూ పరాయి వాళ్ళు ఎక్కువయ్యారు. వాడికి ఇష్టం వచ్చింది చెప్పండి అంది కోపంగానే సీతారామమ్మ. లాంఛనాలు, కట్నాల విషయం చెప్పవే. మూతి విరుచుకొని 5,000కు పైసా కట్నం తగ్గడానికి వీల్లేదు. ఆడపడుచు లాంఛనాలు, అత్తగారి లాంఛనాలు అన్నీ జరగాల్సిందే అంది. లాంఛనాల విషయం గట్టిగా చెప్పలేను, కానీ కట్నం విషయం మాత్రం చెప్పగలను అన్నాడు శంకరశాస్త్రి. శుభమా అని కొడుకు పెళ్లి చేసుకుంటుంటే లాంఛనాలు లేకపోతే ఎలా అంది సీతారామమ్మ. ఎంతని? 116 అనుకో. సరే, ప్రయత్నిస్తాను. కట్నం ముందే చేరాలి. సగం ముందు ఇస్తారు, మిగతాది పందిట్లో. కట్నం తీసుకుంటున్నామని ప్రభుత్వానికి పట్టిస్తారా రామనాథ శాస్త్రి? పందిట్లో అంటే అక్కడేనా? చాటుగానే. సరే, ఈ విషయం
రేపు చెప్తానంటూ వెళ్ళొస్తాను అన్నాడు శంకరశాస్త్రి. మంచిది, లాభసాటి బేరం చేయి, మేనల్లుడు అన్న సంగతి మర్చిపోకు అంది సీతారామమ్మ. అందుకే ఈ తిప్పలు అంటూ వెళ్ళిపోయాడు శంకరశాస్త్రి. నాకు బాగుండలేదు నాన్న అన్నాడు బ్రహ్మాజీ. ఏమిటి బాగుండనిది అన్నాడు వెంకటేశ్వర్లు. అంత పెద్ద సంసారంతో జయనివ్వటం. సమర్థత గల ఆడదానికి పెద్ద చిన్న ఏమిటి? ఇక్కడ ఉన్నన్నాళ్ళు సుఖం లేకుండగా చాకిరీతోనే దాని జీవితం వెళ్ళిపోయింది. ఉద్యోగం చేస్తున్నా దాన్ని నాతో తీసుకెళ్ళడానికి మీరు పిన్ని అంగీకరించలేదు. మళ్ళీ ఈ పెళ్లితో దాన్ని యమకూపంలోకి తోస్తున్నారు. మీకు హృదయం లేదు అన్నాడు బాధగా బ్రహ్మాజీ. నాకు హృదయం నిజంగానే లేదు. ఉంటే నీతో ఇట్లా అనిపించుకునే వాడిని కాదు. మానవుడు ప్రతివాడు జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తాడు. కానీ ఆ తప్పు ఇంత ఘాటైన ఫలితాన్ని ఇస్తుందని ఊహించలేదు. నేను రెండో పెళ్లి చేసుకోవటమే నా జీవితంలో చేసిన తప్పు. అందుకే మీకు దూరం అయ్యాను. దాన్ని నీ పిన్ని కష్టపెడుతున్నా ఏమీ అనలేని అసమర్థున్నయ్యాను. మంచి సంబంధాన్ని తేగల శక్తి ఉన్న మీ పిన్ని ఇష్ట ప్రకారమే నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి అంగీకరించాను. నాకు హృదయం లేదు. అది ఏనాడో మీ అమ్మ తీసుకుని వెళ్ళిపోయింది అన్నాడు బాధగా వెంకటేశ్వర్లు. ఇప్పుడైనా ఈ వివాహాన్ని ఆపండి. నా సంపాదనతో దాని పెళ్లి చేయగలను. సుదర్శనాన్ని చదివించుకుంటాను. అంతేగాని ఆ కుటుంబంలోకి బలిపశువుగా దాన్ని పంపటానికి నేను అంగీకరించానన్నాడు బ్రహ్మాజీ. అన్నీ ఖాయమైనాయి. ముహూర్తం కూడా నిర్ణయమైంది. ఇప్పుడు వద్దంటే ఇంకా దానికి పెళ్లి జరగదు. మీ పిన్ని దాన్ని వదలదు. పరువు ప్రతిష్ట పోతుంది. పరువు ప్రతిష్ట ఆ రెంటి విషయాలు ఆలోచిస్తున్నారా ఇప్పుడు? కన్న కూతురు పని మనిషిలా ఇంట్లో ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు మిమ్మల్ని గురించి చెప్పుకుంటుంటే పరువు గురించి ఆలోచించారా మీరు? మీ పరువు మీతో ఉండనివ్వండి. దాని జీవితం నరకమవటం నేను సహించను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అన్నాడు బ్రహ్మాజీ. అంతలో కాత్యాయిని రంగంలోకి ప్రవేశించింది. తిరస్కారంగా చూశాడు కాత్యాయిని బ్రహ్మాజీ. కాత్యాయిని కల్పించుకుంది. ఏమంటావు అంది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదంటాను. ఎందుకని? ఎక్కడైనా దానికి నరకంగానే ఉంది. అంత పెద్ద సంసారంలోకి పెద్ద కోడిలుగా పెడితే దాని జీవితం చీకటిమయమవుతుంది. దాన్ని నేను తీసుకువెళ్తాను అన్నాడు బ్రహ్మాజీ. దాన్ని తీసుకువెళ్ళటం నీ ఇష్టమేనా? అధికార కంఠంతో అంది కాత్యాయిని. నా చెల్లి, నా ఇష్టం. నీ ఇష్టాలు ఇక్కడ కాదు. ఇష్టమైతే ఉండు, లేకపోతే శీఘ్రంగా నాడు ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడొచ్చిందా? నేను వచ్చిన దగ్గర నుండి దాని బాగోగులు చూస్తున్నాను. దానికి పెళ్లి చేసి పంపే బాధ్యత మాది. దానికై పంపే సొమ్ము దానికి చేరకుండా అపహరించావు. ఈనాడే కాదు, నేను బయటకు వెళ్ళినప్పుడే దాన్ని తీసుకువెళ్తానంటే మీరు పంపలేదు. మీ పిల్లలకి నీకు చాకిరీ కోసం దాన్ని ఇక్కడే ఉంచుకున్నారు. పెళ్లి చేస్తున్నామంటూ నరకంలోకి తోస్తున్నారు. ఇదేనా మీరు స్వీకరించిన బాధ్యత? మీరు చూసే బాగోగులు ఇవేనా అన్నాడు ఆవేశంగా బ్రహ్మాజీ. నువ్వు ఎవరి సొమ్ముతో ఇంత వాడివయ్యావు? ఊరికే ఏం డబ్బు తీసుకోలేదు. నేను నీ క్రింద ఖర్చయిన దానికి తీసుకున్నాను. మా నాన్న సంపాదనలో అది మీ అమ్మ ఉంటే మీ అమ్మ చచ్చిపోవటంతో మీరు రుణపడ్డారు. ఆ రుణాన్ని తీసుకున్నాను. ఆ చావుతో పాటు మీరు కూడా చచ్చినా బాగుండేది. పిన్ని కోపంగా అరిచాడు. నీ కోపాలకి భయపడను. నీకెందుకు భయం? మా నాన్నకి రెండో భార్యవి, ముద్దుల భార్యవి. మా నాన్నని కొంగున కట్టుకున్నావు. నీ మాటకు ఎదురు చెప్పలేని అసమర్థుడిగా చేశావు. మా అమ్మే ఉంటే ఇంత అన్యాయం జరిగేదేనా? మమ్మల్ని అంటుంటే నిజంగా నాన్న మావాడైతే ఇలా ఊరుకుండేవాడా? మమ్మల్ని ఇంత నీచంగా చూస్తుంటే ఏ కన్న తండ్రైనా ఊరుకుంటాడా? నాన్న అలా మిన్నకున్నాడు కాబట్టే నువ్వు హద్దుమీరి మాట్లాడుతున్నావు. నేను చదువుకున్నది నా పిత్రార్జితంతో. నన్ను కన్నందుకు తండ్రిగా బాధ్యత లేదా? కన్న కొడుక్కి ఖర్చు పెట్టి బాకీగా జమకట్టే తండ్రి ఈ లోకంలో ఉన్నాడా? ఉంటే అటువంటి వాడు నిజంగా స్వార్థపరుడు. లేకపోతే నాన్నలాగే రెండో భార్య ప్రేమపాసానికి బద్ధుడు. నిజంగా నిన్నని లాభం లేదు. అంతా నాన్న తప్పు. పెళ్ళాం చచ్చిపోగానే పెళ్లి చేసుకున్నాడు. అది ఆయన ఇష్టం. అందుకని మాకింత అన్యాయం తలపెట్టడం మీకు న్యాయం కాదు. రేపు రాధకు గీతకు ఇటువంటి పెళ్లి చేస్తారా? ఏమీ లేని వాడికి ఇచ్చి ముడిపెడతారా? నాన్న సంపాదనలో మాకు వాటా ఉంది. అనుభవించే హక్కు ఉంది. లేదు, మీ అమ్మ చచ్చిపోవటంతోనే హక్కులు వాటాలు పోయాయి. పిన్ని, నువ్వు అర్చినా భయపడను. నన్ను గౌరవించే వాళ్ళకే ఇక్కడ స్థానం. వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళు. నేను వెళ్ళను. నువ్వు అరిచి గీపెట్టినా నేను వెళ్ళను. ఏమండి చూస్తారేం? ఆయన్ని నీ కళ్ళబొల్లి కన్నీటితో రెచ్చగొడదామనుకుంటున్నావా? నువ్వు తిని కులికేది నీ సొమ్ము కాదు పిన్ని. మేము తిని మిగిల్చింది. మా ఎంగిలి తిని బ్రతుకుతున్నావు. మా సొమ్ము నువ్వు తినేది. ఇంతకింతకు అనుభవించి తీరుతావు. మా ఉసురు నీకు తగలకపోదు. దాని ఉసురు తగిలి నువ్వు చస్తావు. అంతే. బ్రహ్మాజీ చెంప చెళ్ళుమంది. నాన్న అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా బ్రహ్మాజీ. బాధగా చెయ్యి వెనక్కి తీసుకుని, పెద్ద చిన్న అన్న గౌరవం లేకుండా మాట్లాడడం నేను సహించను. పిన్ని అంటే నీకు అమ్మతో సమానం. జయశ్రీని
శ్రేయస్సు అభిలషించే ఈ వివాహం చేయాలనుకున్నాం అని కాత్యాయిని, వాడు చిన్నవాడు, వాడికేం తెలియదు, తెలిసి తెలియకుండా మాట్లాడాడు, బాధపడకు, లోపలికి పో అన్నాడు. పోతాను, ఇంకా వాడికి నా చేత్తో వడ్డించను, నన్ను ఇంత గౌరవం లేకుండా మాట్లాడతాడా అంటూ ఒగరుస్తూ లోపలికి వెళ్ళింది కాత్యాయిని. బాధతో బొంగురుపోయిన కంఠంతో, నేను కొట్టానని బాధపడుతున్నావా? నన్ను నిందిస్తున్నావా? నువ్వు ఏమన్నా నాకు బాధ లేదు. మీ మధ్య వాగ్వివాదం పెరిగిపోయి నీకు కోపం వచ్చి దాని పెళ్లికి ఉండకుండగా వెళ్ళిపోతావేమోనన్న భయంతో తొందరపడ్డాను. బ్రహ్మ, దాన్ని అంత సంసారంలోకి ఇవ్వటం నాకు బాధగానే ఉంది. కానీ ఇక్కడ పడే బాధను చూడలేక ఆ విధంగానైనా దానికి విముక్తి కలుగుతుందన్నది నా అభిప్రాయం అన్నాడు వెంకటేశ్వర్లు. బ్రహ్మాజీ మాట్లాడలేదు. మాట్లాడవేం? బ్రతిమాలుతున్న ధోరణిలో వెంకటేశ్వర్లు అడిగాడు. జయంతి కూడా వచ్చింది. మీ అన్నయ్య నీ వివాహానికి అంగీకరించడం లేదు అన్నారు వెంకటేశ్వర్లు. ఎందుకని? సంసారం పెద్దదట. నిజమా అన్నయ్య? చెల్లిని ప్రేమగా ఆలింగనమునర్చుకుని తల నిమురుతూ, స్వతంత్రుడవైనా నిన్ను సుఖపెట్టలేకపోతున్నాను అంటూ దుఃఖించసాగాడు. బ్రహ్మాజీ, ఊరుకో అన్నయ్య, అసమర్థుడినమ్మా, చూస్తూ చూస్తూ నిన్ను నరకంలోకి పంపుతున్నాం. అలానకన్నయ్య, ఆడదానికి పెద్ద చిన్న సంసారాలేమిటి? ఓర్పు ఉంటే ఎక్కడైనా ఉంటుంది. స్త్రీ పుట్టిందే ఈ సంసార బాధ్యత స్వీకరించడానికి. స్వర్గమైన నరకమైన స్త్రీ చేతిలోనే ఉంది. ఎంత సంసారం అయితే మాత్రం ఏం? బాధలకి కరడుగట్టింది నీ హృదయం. అందుకే నీ భావి జీవితపు గురించి నీకు భయం లేదు. స్త్రీ హృదయం బాధలకి సుఖాలకి ఒకే విధంగా చెదిరిపోకుండా ఉంటుంది. అందుకని స్త్రీ హృదయం చాలా బలీయమైంది. అనంతమైన దుఃఖాన్ని ఒక్క చిరునవ్వుతో ఎదుర్కొంటుంది. చిన్న వయసులోనే చాలా వేదాంతం నేర్చుకున్నావు చెల్లి. పరిస్థితులే అన్నీ నేర్పుతాయి. ఈ వివాహం నీకు ఇష్టమేనా? ఇష్టమైనా కాకపోయినా చేసుకుందామనుకుంటున్నాను. పిన్ని కూడా ఇందుకు సమ్మతించింది. నువ్వు సుఖపడటం ఇష్టం లేనిది ఎందుకు ఒప్పుకోదు? ఏమైనా నాకిష్టం లేదు, నువ్వు సుఖపడలేవు అన్నాడు బాధగా బ్రహ్మాజీ. సుఖానికి ఎక్కడ అంతుందన్నయ్యా? నా జీవితం ఈ దుఃఖాలకే అలవాటు పడిపోయిందనుకుంటున్నావా? నాకు సుఖపడాలని లేదంటావా? ఎందుకో గాని ఈ వివాహంతో సుఖపడతానన్న అభిప్రాయం ఉంది. నీ ఇష్టం, నీ ఆశీర్వాదం అంది జయంతి. అమ్మ ఉంటే అంత అదృష్టం మనకెక్కడిది? ఇద్దరికీ దుఃఖం వలన కంఠం పూడిపోయి కళ్ళ నుండి అశ్రువులు రాలుతున్నాయి. వాళ్ళిద్దరినీ చూసి మౌనంగా కళ్ళొత్తుకున్నాడు వెంకటేశ్వర్లు. కాత్యాయిని బుద్ధిలోనూ చేతలలోనూ సవతితల్లి అనిపించుకుంది. 3000 ఎలాగైతేనే పెళ్లికి ముందే తీసుకుంది. పెళ్లి పందిట్లో మిగిలిన కట్నం లాంఛనాలు ఆ విషయంలో మొండికెత్తడం మొదలుపెట్టింది. శంకర శాస్త్రి కళ్ళనీళ్లతో ఆ విషయమై గోపీనాథ్ని ముందుగానే సంప్రదించాడు. సహృదయుడైన గోపీనాథ్ తల్లిదండ్రులని ఆ సమయంలో ఎలాగోలా ఒప్పించాడు. కానీ తల్లి వైఖరి ఏం బాగుండలేదు. ఎలాగైతేనే పెళ్లి ముగిసింది. సీతారామమ్మ ఇంటికి రాగానే గోపి మీద, బియ్యాల వారి మీద మాటలు విసరటం ప్రారంభించింది. 3 నిద్రలకొచ్చిన కొత్త కోడలన్న అభిప్రాయం కూడా లేకుండగా ఎత్తిపొడుపుగా మాటలు ప్రారంభించింది. జయంతి అత్తగారి మనస్తత్వం కొద్దిగా అర్థం చేసుకోగలిగింది. కాత్యాయని ఇష్టంతో ఈ పెళ్లి జరిగినా కట్నంలోనూ లాంఛనాలలోనూ లోపం ఎందుకు జరిగిందో, ఆ సవతి తల్లి హృదయం ఎంత కఠినమైందో నిరూపింపబడుతోంది. కట్నాలు లాంఛనాలు సరిగ్గా ముట్టకపోయినందున వియ్యాల వారింటికి కాపురానికి వచ్చిన కోడల్ని మాటలతోనూ చేతలతోనూ విరుచుకు తింటారన్న అభిప్రాయం, దుశ్చింతతోనూ ఈ పని చేసింది కాత్యాయని. సవతి కూతురు అత్తవారింట్లో కూడా సుఖపట్టం ఏమాత్రం కాత్యాయనికి ఇష్టం లేదు. ఇటువంటి అవకతవకలు చేస్తే జయంతి జీవితం ఘోరంగానూ బాధాకరంగానూ తయారవుతుందని, అలా తయారవ్వాలనే ఈ పని చేసింది కాత్యాయని. గోపీనాథ్ మామగారింట్లో ఉన్న 3 రోజుల్లోనూ సవతి తల్లి పాత్రను గ్రహించాడు. జయంతిపై సానుభూతి పెరిగింది. సవతి తల్లి కంటే రేపు అత్తగారి పరిస్థితి మరీ ఘోరం. కట్నాలు వద్దని వాళ్ల మనోరథానికి వ్యతిరేకంగా ఈ వివాహం తాను చేసుకున్నాడు. పెళ్లి జరగకుండా పోవలసింది, కానీ తన బలవంతం మీద జయంతిని వివాహం ఆడగలిగాడు. కానీ రేపు అత్తగారి సూటిపోటి మాటలు ఎలా ఎదుర్కొంటుందా అన్న భయం, బాధ కలిగాయి గోపీనాథ్కి. అటు 3 నిద్రలు అయిపోయినాయి. జయంతిని మరో మాసం లోపల కాపురానికి తీసుకువెళ్తామని, కార్యపు లగ్నం పంపుతామని చెప్పి సీతారామమ్మ వియ్యపురాలింటి నుండి బయటపడింది. కథ కొనసాగుతుంది.